టోటల్గా ఒక హీరో ఎలివేషన్ మూవీ అనమాట ఇది కూడా. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. కన్నడలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ కాటేరా. సో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రీసెంట్గా వచ్చింది, G5లో అవైలబుల్ ఉంది. మూవీ చూస్తుంటే మాత్రం నాకు బోయపాటి ఫిలిం యాక్షన్ ఫైట్స్ ఏ విధంగా ఉంటాయో సో అవి చూసినట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి రంగస్థల మూవీని కూడా చూసినట్టు అనిపించింది అనమాట. మూవీ ఎలా ఉంది ఏంటి స్టోరీ దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ మనకి సలార్ మూవీ రిలీజ్ అయిన రోజు ఈ మూవీ కూడా కన్నడలో రిలీజ్ అయిందన్నమాట. లైక్ సలార్కి ప్రభాస్లో ఎలాంటి ఎలివేషన్స్ అయితే ఉంటాయో మనకి కాటేరాలో కూడా దర్శన్కి అదే ఎలివేషన్స్ ఉంటాయి. స్టోరీ అయితే నార్మల్ ఆల్రెడీ చాలా మూవీస్ చూసారు, చెప్పాను కదా. యాజ్ యూజువల్ రంగస్థలం స్టోరీ అయితే చాలా వరకు సిమిలర్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి విలన్ కూడా జగపతి బాబు ఉండడం అండ్ సేమ్ ఒక విలేజ్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఆ జాతి ఎక్కువ జాతి తక్కువ అనే వాళ్ళ కిందే వీళ్ళు ఉండాలి, వాళ్ళు చెప్పిందే వినాలి. అలాంటి సిచ్యువేషన్స్లో హీరో పేదింట్లో పుట్టిన హీరో ఎలా వాళ్ళకి రివర్స్ అవుతాడు, ఏ విధంగా వాళ్ళతో పోరాడతాడు అనేది ఓవరాల్గా మూవీ. బట్ ఆ స్టోరీ అంతా రొటీన్ అయినప్పటికీ నాకు మూవీలో బాగా నచ్చినాయి అంటే బీజిఎం బాగా నచ్చింది. అండ్ స్టార్టింగ్లో ఒక 2 సాంగ్స్ ఉంటాయి, ఆ 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎమోషనల్గా కూడా ప్రతి సీన్ బాగా కనెక్ట్ అవుతుంది. అంటే మనకి ప్రతి చోట సినిమా అనేది డల్ అవ్వకుండా సో ఎలివేషన్ షాట్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ప్రతిది కూడా సినిమా అయితే హైప్ లేపుకుంటూ వెళ్ళింది. అంటే ఓవరాల్గా అంటే ఒక సూపర్ స్టార్ హీరోకి ఎలివేషన్స్ పడితే మనం ఏ విధంగా ఎంజాయ్ చేస్తాము, లైక్ కన్నడలో దర్శన్ కూడా పెద్ద సూపర్ స్టార్ కాబట్టి అక్కడ ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఎంజాయ్ చేసి బీభత్సగా అయితే కలెక్షన్ అయితే వచ్చింది. అంటే ఓవరాల్గా నాకైతే ఒక మంచి మూవీ, గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో బాగా నచ్చిందనమాట. ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్, మనకి ఫస్ట్ హాఫ్ అయిపోయే ముందు వచ్చే ఫైట్ సీన్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక 2 ఫైట్ సీన్స్ ఉంటాయి. ఒకటి చేతికి బేడీలు వేసుకుని ఒక ఫైట్ సీన్ ఉంటుంది. సో ఆ సీన్, ఆ ఫైట్ కావచ్చు, ఎండింగ్లో వచ్చే ఒక ఫైట్ కావచ్చు, 2 మాత్రం గూస్ బంప్స్ ఉంటాయి. అండ్ స్టార్టింగ్లోనే మనకి అసలు సినిమా ఏ విధంగా ఉంటుందని ఒక చిన్న ఇన్సిడెంట్ ఉందన్నమాట. ఆ ఇన్సిడెంట్స్ తోటి అర్థమైపోద్ది ఫైట్ సీన్స్ ఏ విధంగా ఉండబోతుందని. సో ఓవరాల్గా ఆ మూవీ అయితే బాగుంది, ఆ G5లో అయితే అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. ఒక మంచి లైక్ బోయపాటి సినిమా, రంగస్థలం మూవీ ఈ రెండింటిని కలిపి చూస్తే మాత్రం మనకి కాటేరా సినిమా అనమాట దర్శన్. సో దర్శన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఓవరాల్గా ఒక మంచి మూవీ, డెఫినెట్గా 1 టైం వాచ్ చేయొచ్చు, బాగుంది, చూడండి. G5లో అయితే అవైలబుల్గా ఉంది. రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై, నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.